न ज़मीं मिली न फलक मिला है सफर में अंधा परिंदा। నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. కార్పొరేట్ ఆఫీసుల్లో హెచ్ఆర్ అంటే కేవలం జీతాలు ఇవ్వటానికే కాదు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి వారికి ఒక సేఫ్ వాతావరణం కల్పించడానికి కూడా. ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఒక రక్షక కవచంలా నిలబడాల్సిన వాళ్ళు హెచ్ఆర్ మేనేజర్లు. కానీ మహారాష్ట్రలోని నాసిక్లో ఒక లేడీ హెచ్ఆర్ మాత్రం ఆ రక్షక కవచాన్ని కామాంధులకు, మత మార్పిడి ముఠాలకు వాడేసింది. ఆమె పేరే నిధా ఖాన్. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ సపోర్టుతో నడిచే ఒక ప్రముఖ బీపీఓ యూనిట్ లో హెచ్ఆర్ మేనేజర్ గా ఉన్న నిధా ఖాన్ ను లైంగిక వేధింపుల కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం తాజాగా అరెస్టు చేసింది. లైంగిక దాడులకు గురైన మహిళల ఫిర్యాదులను ఆమె దాచేస్తుందని ఒక ఆరోపణ. అయితే అంతకు మించి ఒక పక్కా ప్లాన్ తో హిందూ యువతలను టార్గెట్ చేసి ముస్లిం మతంలోకి మార్చే ఒక గ్రూమింగ్ గ్యాంగ్ కు ఆమె మాస్టర్ మైండ్ అని పోలీసులు తేల్చడం జాతీయ స్థాయిలో పెను దుమారం రేపుతోంది. అసలు చదువుకున్న ఒక విద్యావంతురాలు ఇలాంటి క్రిమినల్ రాకెట్ ను ఆఫీస్ గోడల మధ్య ఎలా నడపగలిగింది? ఎవరి నిధా ఖాన్? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? దేశవ్యాప్తంగా కార్పొరేట్ మార్గాన్ని షేక్ చేస్తున్న నిధా ఖాన్ చీకటి భాగోతాన్ని తెలుసుకుందాం పదండి. न ज़मीं मिली न फलक मिला है सफर में अंधा परिंदा। మన ఇంట్లో వాళ్ళు ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో జాబ్ తెచ్చుకుంటే భద్రతకు డోకా లేదు అనుకుంటాం. కానీ నాసిక్ లో వెలుగు చూసిన బీపీఓ స్కామ్ చూస్తుంటే ఆఫీస్ లో కూడా మన వాళ్ళు సేఫ్ గా లేరు అనిపిస్తోంది. ఈ మొత్తం స్కామ్ చుట్టూ ఉన్న ఏకైక కేంద్ర బిందువు ఆ కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ 30 ఏళ్ల నిధా ఖాన్. మహారాష్ట్రలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో ఒకటైన సావిత్రిబాయి పూణే యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత ప్రొఫెషనల్ గా ఎదిగింది. కార్పొరేట్ చట్టాలు, ఎంప్లాయీ మేనేజ్మెంట్ లాంటి విషయాల్లో ఆమెకు మంచి అవగాహన ఉంది. ఆ అనుభవంతోనే నాసిక్ లోని టీసీఎస్ అనుబంధ బీపీఓల్లో కీలకమైన హెచ్ఆర్ మేనేజర్ పోస్ట్ కొట్టేసింది. ఒక మంచి పొజిషన్ లో ఉండి తోటి మహిళలకు ఆదర్శంగా నిలవాల్సిన నిధా ఖాన్ ఆ ఆఫీస్ ను ఒక ఇస్లామిక్ గ్రూమింగ్ క్యాంప్ గా, కామాంధుల అడ్డాగా మార్చేస్తుంది. చట్టాలు తెలిసిన వాళ్లే ఆ చట్టంలోని లొసుగులు వాడుకుని తప్పు చేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి నిధా ఖాన్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఆఫీస్ లో ఎవరినైనా భయపెట్టాలన్నా, ఉద్యోగాలు తీసేస్తామని బెదిరించాలన్నా ఆమెకు ఉన్న ఆ అధికారమే ఒక పెద్ద ఆయుధంగా మారింది. ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్ పిఓఎస్హెచ్ చట్టాన్ని పూర్తిగా నీరు కాల్చి వేధింపులకు గురైన బాధితులు నోరు విప్పకుండా సైకలాజికల్ గా వాళ్ళను టార్చర్ చేస్తుంది ఈ సైకో. నిధా ఖాన్ తన హోదాను వాడుకుని చేసిన తొలి నేరం మహిళల ఫిర్యాదులను తొక్కిపెట్టడం. ఆ బీపీఓలో 2022 సంవత్సరం నుంచి కొందరు మగవాళ్ళు మహిళలపై లైంగిక వేధింపులకు, దాడులకు పాల్పడుతున్నారు. न ज़मीं मिली न फलक मिला है सफर में अंधा परिंदा। ఇలాంటి కేసుల విచారణ కోసం ఆఫీస్ లో ఒక ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉంటుంది. అందులో నిధా ఖాన్ కూడా మెంబర్. బాధితులు ధైర్యం చేసి ఆమెకు ఫిర్యాదు చేసిన ఆ ఆధారాలను కమిటీ ముందుకు వెళ్లనివ్వకుండా వాటిని ఆమె దాచేస్తుంది. మీరు పోలీస్ స్టేషన్ కు వెళ్తే మీ పరువు పోతోంది, ఇక్కడ ఉద్యోగం కూడా తీసేస్తామంటూ పై అధికారుల సపోర్ట్ తో బాధితుల గొంతును అత్యంత క్రూరంగా నొక్కేసింది నిధా ఖాన్. పోలీసుల విచారణలో నిధా ఖాన్ వ్యవహారానికి సంబంధించి మైండ్ బ్లాక్ అయ్యే చీకటి కోణం బయటపడింది. ఆమె కేవలం ఫిర్యాదులను దాచలేదు, దాని వెనుక ఉన్నది ఒక మత మార్పిడి ముఠ. ఆఫీస్ లో పనిచేసే అమాయక, ఆర్థికంగా వెనుకబడిన హిందూ యువతులను నిధా ఖాన్ ఆమె టీం టార్గెట్ చేస్తుంది. తమపై అధికారుల పలుకుబడితో ఆ అమ్మాయిలను భయపెట్టి మాయమాటలు చెప్పి లైంగికంగా లోపరుచుకునేవాళ్ళు. ఆ తర్వాత ఇస్లామిక్ ప్రార్థనలు చేయటం, ఆ మత దుస్తులు ధరించడం, రంజాన్ సమయంలో ఖచ్చితంగా ఉపవాసాలు ఉండేలా ఆఫీస్లోనే ఒక సిస్టమాటిక్ టార్చర్ కు గురి చేశారు. ఈ మత మార్పిడి రాకెట్ కు నిధా ఖానే మాస్టర్ మైండ్ అని పోలీసులు విచారణలో ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ లవ్ జిహాద్ స్కామ్ సమాచారం అందగానే నాసిక్ పోలీసులు క్లీనర్లుగా ఆఫీసులో చేరి రైడ్ చేయగానే నిధా ఖాన్ కు తన రాకెట్ బట్టబయలు అవుతుందని అర్థమైంది. పోలీసులకు దొరకకుండా ఉండటానికి వెంటనే తన మొబైల్ ఫోన్ పారేసి డిజిటల్ ఆధారాలు మాయం చేసి అజ్ఞాతంలోకి పారిపోయింది. కానీ మహారాష్ట్ర వ్యాప్తంగా జల్లెడ పట్టిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆమె ఆన్లైన్ ప్రొఫైల్స్, పాత కాంటాక్ట్స్ ఆధారంగా ట్రాక్ చేసి ముంబైకి దగ్గరలో ఉన్న ఒక ప్రాంతంలో దాక్కున్న నిధా ఖాన్ ను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. చదువు అనేది సంస్కారాన్ని నేర్పాలి, కానీ ఇలా సిస్టంలోని లొసుగులు వాడుకుని తప్పులు చేసే ధైర్యాన్ని ఇవ్వకూడదు. టీసీఎస్ అనుబంధ
బీపీఓలో నితా ఖాన్ నడిపిన ఈ రాకెట్ దేశవ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ కంపెనీల హెచ్ఆర్ విభాగాలకు ఒక పెద్ద హెచ్చరిక. ఉద్యోగుల భద్రతను గాలి కుదిలేసి మతపరమైన ఎజెండాలను ఆఫీస్ గోడల మధ్య అమలు చేస్తే చట్టం ఎంత కఠినంగా ఉంటుందో నితా ఖాన్ అరెస్టుతో పోలీసులు స్పష్టం చేశారు. ఎస్ఐటీ విచారణలో ఈ గ్రూమింగ్ గ్యాంగ్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారో, వీరికి ఎవరి సపోర్ట్ ఉందో త్వరలోనే పూర్తి నిజాలు బయటపడతాయి. न ज़मीं मिली न फलक मिला है सफर में अंधा परिंदा।